నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం వార్తల్లో చూసాం. గత వారం 10 రోజుల్లో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు అరెస్ట్ అయ్యారు. పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నారనేటువంటి ఆరోపణల మీద. ఎక్కడ జ్యోతి మల్హోత్రా కేసు తర్వాత ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. జ్యోతి మల్హోత్రా హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్. ఆమెకి పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్నటువంటి ఆరోపణల మీద ఆమెను అరెస్ట్ చేశారు, విచారించారు. ఆమె విచారణలో చాలా విషయాలు బయటపడుతున్నాయి. అండ్ తాజాగా పంజాబ్లో మరొక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. అతని పేరు జస్బీర్ సింగ్. ఇతను కూడా పాకిస్తాన్కి ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉన్నాడు. ఇతని మీద కూడా దేశద్రోహం ఆరోపణలు, పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే మరొక యూట్యూబర్ ప్రియాంక సేనాపతి, ఆమె కూడా జ్యోతి మల్హోత్రాతో కలిపి వీడియోలు చేస్తూ పాకిస్తాన్కి వెళ్ళడము, భారత్కి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యం చేస్తున్నారు పక్క దేశం కోసం, పాకిస్తాన్ కోసం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఇది ఒక దేశంలో కొత్త తరహా ఉగ్రవాదం మొదలైందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సరిహద్దుకు అవతల ఉన్నటువంటి శత్రువుని ఎదుర్కోవడం ఒక ఛాలెంజ్, ఒక సవాల్. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఇదొక తరహా. అది ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఉంది, సైన్యం ఉంది, ఇదంతా ఒక ఎత్తు. కానీ దేశం లోపటే ఉంటూ మన దేశ ప్రజలే అయి ఉండి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మన దేశానికి వ్యతిరేకంగా దేశ ద్రోహం చేస్తున్నటువంటి ఇలాంటి అర్బన్ నక్సలైట్లు అనివ్వండి, లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి. ఇంకొక ఆశ్చర్యం అనిపించింది, సిఆర్పిఎఫ్ జవాన్, అతను దేశాన్ని రక్షించాల్సినటువంటి జవాను, అతని పేరు మోతీరామ్ జాట్. అతను కూడా పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నాడనేటువంటి ఆరోపణల మీద అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చాలా మంది, సహదేవ్ సింగ్ గోహిల్ అనేటువంటి ఒక హెల్త్ వర్కర్, అతను గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వాడు. దేవేంద్ర సింగ్, అతను ఒక స్టూడెంట్, పంజాబ్ నుంచి అరెస్ట్ అయ్యాడు. సో తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, ఒకరో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. ఇలా మన దేశంలో కలిసిపోయి, సమాజంలో కలిసిపోయి ఇలాంటి దేశద్రోహులు ఎక్కువైపోతున్నారా పక్కలో బల్లంలాగా? ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ఒక సంకేతం. బోర్డర్కి అవతల ఉన్నటువంటి శత్రువుని ఎదుర్కోవడం కొంత సులభమేమో, కానీ బోర్డర్కి ఇవతల ఉన్నటువంటి అంతర్గత శత్రువుని ఎలా ఎదుర్కోవాలనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నలాగా ఇప్పుడు కనిపిస్తోంది. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్ఞాభారతి చైర్మన్ టి హనుమాన్ చౌదరి గారు. హనుమాన్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హనుమాన్ చౌదరి గారు, మీరు కూడా చూసే ఉంటారు వార్తల్లో. గడిచిన మనం పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత విచారణ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా సిరీస్ ఆఫ్ అరెస్టులు జరుగుతున్నాయి. మీ స్పందన ఏంటి సార్? దేశంలో ఇటువంటి శక్తులు విజృంభించడానికి అసలు కారణం నేషనలిజం, దేశభక్తి, జాతీయత. ఈ రెండిట్లో కూడా క్షీణిస్తూ వచ్చింది. ఎంతవరకు క్షీణించు వచ్చినాయి అంటే 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈనాడు భారతీయ మూలాలు ఉన్నటువంటి వారి నాయకత్వంలో కాకుండా విదేశీయుల నుంచి ఇక్కడ చెరబడినటువంటి పెద్ద కుటుంబాలు వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది 1998 నుంచి కూడా. అంతకుముందు కూడా మన చరిత్రని చాలా వక్రీభవించి మార్క్సిస్ట్ హిస్టారియన్స్ రాస్తూ వచ్చారు. హిందూయిజానికి వ్యతిరేకంగా ఎప్పుడు 1925 ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా భారతదేశానికి వ్యతిరేకంగా, హిందూయిజానికి వ్యతిరేకంగా ఈ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి పనిచేస్తూ ఉండటం వలన కొంతకాలం వాళ్ళు అణిగి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చాలా విజృంభిస్తున్నారన్నమాట. దీనికి కారణం మన కొన్ని పార్టీల్లో నాయకత్వంలో జాతీయత, దేశాభిమానం, దేశభక్తి క్షీణించిపోయింది. ఇది క్షీణించడానికి కారణం ఏంటంటే మన చరిత్రను అంతా కూడా వక్రీభవించి రాయటం, విద్యా విధానంలో దేశాన్ని గురించి, దేశభక్తిని గురించి, మన చరిత్రను గురించి అసలైనటువంటి విషయాన్ని చెప్పకుండా ఉండటం వలన ఒక వ్యాక్యూమ్, శూన్యత ఏర్పడిపోయింది. ఆ శూన్యతలో చొచ్చుకుపోయారు కొన్ని దుష్ట శక్తులు అన్నమాట. వీళ్ళల్లో ఇప్పుడు మార్క్సిస్టులు అనబడేవారు, ఇస్లామిస్టులు అనబడేవారు, ఇదంతా కూడా ఈ దేశానికి చీల్చడానికి ఎప్పటి నుంచో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి 1942లో క్రిప్స్ మిషన్ వచ్చింది భారతదేశానికి. యుద్ధంలో చావు దెబ్బలు తింటూ ఉన్నారు. వారికి మనకి ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక మెమోరాండం పెట్టింది. ఈ దేశాన్ని లింగ్విస్టిక్ అంటే భాషా ప్రాతిపదికగా 15 దేశాలతో విభజించండి, అందరికీ స్వాతంత్ర్యం ఇవ్వండి అని చెప్పేసి. ఓకే, చూసారా ఏ విధంగా
పరిణమిస్తూ వచ్చిందో అనమాట. అదేవిధంగా 1940లో మేము ఇండియన్స్ కాము, మేము ముస్లింలము, ఈ దేశాన్ని విడగొట్టేసేసి మాకు పాకిస్తాన్ సృష్టించాలనే దాన్ని వెంటనే సమర్థించింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ఈ విధంగా మన దేశంలో దాని పార్టీ పేరేంటండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అంటే ఇది ప్రపంచ వ్యాపకంగా ఉన్నటువంటి పార్టీ, అందులో భాగం ఇండియా. అందుకని ఇప్పుడు ఏమని చెప్తున్నారు మాట్లాడండి, సిపిఎం మార్క్సిస్ట్ లెనినిస్ట్, సిపి మావోయిస్టు, ఇవన్నీ కూడా చూసారు. ఆ బ్రాకెట్ లో ఉన్నటువంటి పదాల యొక్క అర్థం భారతీయ వ్యతిరేకత. ఈ విధంగా చరిత్రలో ఒక స్పష్టమైనటువంటి విజాయితీని ప్రదర్శించడం కొన్ని యూనివర్సిటీల్లో వాటిల్లో వాళ్ళు ప్రవేశించి దేశభక్తిని, ఈ దేశ సమగ్రతని కాపాడడానికి కాక దానికి వ్యతిరేకంగా చిన్నాభిన్నంగా చేయడానికి ఓకే 40 సంవత్సరాల నుంచి కూడా మన దేశంలో మావోయిస్టు ఇన్సర్జెన్సీ తీవ్రవాద జరుగుతుంది. దాన్ని బాహాటంగా బలపరిచేటువంటి శక్తులు బయట ఉంది. ఈ విధంగా రాను రాను ఈ 77 సంవత్సరంలో విశేషించి 1998 నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇతర విదేశీ శక్తులకు వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఈ దేశ విభజన కోసం, ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడం కోసం శక్తులు చాలా విజృంభిస్తూ ఉన్నాయి అన్నమాట. ఉదాహరణకి కొన్ని జిల్లాల్లో విభజించబడుతున్నాయి. ఎందుకు? ముస్లిం మెజారిటీ జిల్లాలుగా తయారు చేశారు. కేరళలో మలబార్ జిల్లాను విభజించి ముస్లిం మెజారిటీ చేశారు. అలాగే హర్యానాలో గురుగావ్ను విభజించి మేవాజ్ చేశారు. పంజాబ్లో ఒక జిల్లాని విభజించి మేలకోట్ల చేశారు. ఈ విధంగా దేశం యొక్క సమగ్రతని విచ్ఛిన్నం చేయటం కోసం ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అందుట్లో ఇప్పుడు ఎప్పుడైతే మనకి చారిత్రక స్పృహ లేకపోయిందో, దేశభక్తి లేకపోయిందో, దేశం అంటే విజేత లేకపోయిందో, ఇటువంటి శక్తులు పేర్లు హిందూ పేర్లు అయినప్పటికీ కూడా వాళ్ళలో దేశీయత కానీ, నేషనలిజం కానీ, దేశభక్తి కానీ లేకుండా పోతూ వస్తుంది. ఇటువంటి శక్తి అన్ని చోట్ల తయారయ్యి వీళ్ళకి సానుకూలంగా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి సోషల్ మీడియా, సెల్ ఫోన్లు భారతదేశంలో 100 మందికి 85 మందికి సెల్ ఫోన్లు ఉండటం వలన అందరూ ఒకరికొకరు సంభాషించుకొని ముఠాలుగా పట్టి దేశాన్ని విచ్ఛేదం చేయడానికి సులువుగా ఉంటుందన్నమాట. అయితే దురదృష్టం ఏంటంటే హనుమాన్ చౌదరి గారు, వీళ్ళందరూ కూడా తాజాగా అరెస్ట్ అయినటువంటి, ఇప్పుడు ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినటువంటి పేర్లన్నీ కూడా జనరల్గా ఒక అభిప్రాయం ఉండేది, మతం కోసం చేస్తున్నారేమో. మీరు అన్నట్టు దేశం మీద అభిమానం లేదు, జాతీయవాదం అనేటువంటి భావన అసలే లేదు, మతం కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా డబ్బుకు, ఇందులో కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పిన పేరులో హిందువులు కూడా ఉన్నారు. హిందువులే కదా, అదే అండి, హిందువులే చుక్కలే కదా వాళ్ళకి. కానీ దేశభక్తి లేకపోవడం వలన ఈ దేశం విభజన జరిగినా మనకి ఏమి నష్టం అనుకుని వాళ్ళు ఇతరులతో సహకరిస్తున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళని ఇలాంటి అర్బన్ నక్సలైట్లు కానివ్వండి, లేదు మీడియా ముసుగులో కూడా కొంతమంది, ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడు, పీఓజేకే మనకు అవసరం లేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఈ సమస్యకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుందని మాట్లాడు. చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన, మీరు కూడా చూసే ఉంటారు వార్తల్లో. ఇలా జర్నలిస్టులు ముసుగులో ఉన్నారు, అర్బన్ నక్సలైట్ రూపంలో ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల రూపంలో ఉన్నారు. ఇలా మరీ దారుణంగా పాకిస్తాన్కి ఇక్కడి నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని, రక్షణకు సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేయడం అనేది ఈమెయిల్స్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా ఏదో ఒక విధంగా, ఇది చాలా చాలా ప్రమాదం. ఇది చాలా గుర్తించడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దేశద్రోహుల్ని అరికట్టొచ్చు అంటారు? చరిత్ర చూసుకున్నట్లయితే అమెరికాలో న్యూక్లియర్ సైంటిస్టు, వైఫ్ అండ్ హస్బెండ్ న్యూక్లియర్ సైంటిస్టు, ఆటం బాంబుతో కనిపెట్టుతో సంబంధం ఉన్నవాళ్ళు రష్యాకి సీక్రెట్స్ అందించేవాళ్ళు. అంటే ఏంటన్నమాట అండి, ఎప్పుడైతే విభాజకత, ఈ కమ్యూనిజము, ఇస్లామిజము ఇటువంటి నిజాలు కనుక వాళ్ళలో వచ్చినాయో అప్పుడు దేశం అంటే కానీ, మన దేశం యొక్క చరిత్ర అంటే కానీ, మన సంప్రదాయాలు అంటే కానీ వారికి గౌరవం ఉండదు. కాబట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరితో చేతులు కలపడానికి వారికి ఏమీ సంకోచం లేకుండా పోతుందన్నమాట. అందుకని హిందువులుగా పేర్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది సైన్యంలో ఉన్నవాళ్ళు కూడా, పోలీసుల్లో ఉన్నవాళ్ళు కూడా, అన్నిటికన్నా విశేషంగా మనకు కొన్ని యూనివర్సిటీల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని, జామియా ఇస్లామియా అని, ఇటువంటి కొన్ని యూనివర్సిటీల్లో
వీళ్ళు చొచ్చుకుపోయి ఈ దేశ విభాజక శక్తులని బలపడుతున్నారు, తయారు చేస్తున్నారు. అందుకని దేశభక్తి లేకపోవటం వలన మన యొక్క చరిత్రని, మన యొక్క సంస్కృతికి గౌరవం లేకపోవటం వలన ఈ దేశం ఎలాగైనా విచ్ఛిన్నం అయిపోతే పర్వాలేదు అనుకుంటున్నాం. అందుకని వాళ్ళు వీళ్ళకి ఈ టెక్నాలజీ బాగా రావటం వలన ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ప్రచారం బాగా జరుగుతుంది అనమాట. జర్నలిస్టులో వీళ్ళు చొచ్చుకుపోయారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లో వీళ్ళు చొచ్చుకుపోయారు. ఈ విధంగా అన్ని విధాల్లోకి ఇన్ఫిల్ట్రేషన్ అంటారు, ఇన్ఫిల్ట్రేషన్ అండ్ టేకింగ్ కంట్రోల్ అనమాట. అలా జరుగుతున్నది. ఒక పథకం ప్రకారం వామపక్షీయుల యొక్క చొరవతో వారు ఇతరులతో ఈ దేశాన్ని ఎవరైతే చిన్న భిన్నం చేద్దాం అనుకుంటున్నారో వారితో కలిసి ఇటువంటి పనులు చేస్తున్నారు అన్నమాట. మరోసారి చెప్తున్నా, ఎప్పుడైతే జాతీయత లోపించిందో, దేశభక్తి లోపించిందో, ఎవరైనా మన పరిపాలించవచ్చు అనేటువంటి భావనకు వచ్చారో దానివల్ల మన ఈ దేశానికి ముప్పు జరుగుతుంది. అలాగే మనం ఏ ఉగ్రవాద దాడి జరిగినా కూడా మనకి దేశంలో 2014 తర్వాత తగ్గాయి, కానీ అంతకుముందు ప్రతి చోట ఎక్కడో చోట యూపీఏ హయాంలో, యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో చాలా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూ ఉండేది, జరుగుతూ ఉండేవి. అన్ని బాంబులు వేస్తూ ఉండేవారు. ప్రతి నెల కూడా ప్రతి చోట భారతదేశంలో ఇక్కడ అక్కడ అనకుండా జరుగుతూ ఉండేవి. కానీ 2014 నుంచి మేము బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇంటర్నల్ టెర్రరిజం లేకుండా పోయింది, తుడిచిపెట్టుకుపోయింది. అంటే ఏంటి, మనకు ఒక నిశ్చయ అభిప్రాయం ఉండాలి. వీ విల్ నాట్ టాలరేట్ టెర్రరిజం, వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ మే బీ టు ది కంట్రీ, వాళ్ళు అణిచివేస్తాం అనేటువంటి నిశ్చయం ఒకటి రావాలి. అది ఎవరికి వస్తుంది? దేశభక్తి ఉన్న వాళ్ళకి వస్తుంది, దేశ చరిత్ర ఎందుకు గౌరవం ఉన్న వాళ్ళకి వస్తుంది, మన సంస్కృతి ఎందు, మన ధర్మం నందు విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. కానీ వీటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేయనటువంటి శక్తులు, కొన్ని మత శక్తులు ఉన్నాయి, కొన్ని రాజకీయ సిద్ధాంతంతో ఉన్న ముడిపెట్టుకున్నటువంటి శక్తులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఈ దేశాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేయాలి. 2 ముక్కలే కాదు, 3 ముక్కలు కాదు, మొఘలిస్తాన్ తయారు చేయాలని ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఒక కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ జర్నల్లో. ఈ విధంగా ఈ విజృంభించి దేశ విచ్ఛిన్నతకి పాటుపడుతున్నారు. అండ్ రీసెంట్గా మీరు చూస్తుంటారు, గౌరవ్ గొగోయ్ వైఫ్, అతని భార్య కూడా పాకిస్తాన్కి వెళ్ళింది, అక్కడ పాకిస్తాన్లో ఒక ఎన్జిఓ కోసం పనిచేసిందని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అది చాలా పెద్ద, ఈవెన్ గౌరవ్ గొగోయ్ కూడా ఆయన కూడా పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా అతను కూడా అడ్మిట్ చేశాడు. కాకపోతే నేనేమి దేశద్రోహానికి పాల్పడలేదు, వెళ్ళినంత మాత్రాన దేశద్రోహానికి పాల్పడినట్టు కాదు, నేను నా భార్య కూడా వెళ్ళాం. అక్కడ హిమంత బిశ్వశర్మ చాలా పెద్ద ఆరోపణలు చేశారు, సెప్టెంబర్ 10 నాడు మొత్తం అంతా తెలుస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇట్లాగా పొలిటీషియన్స్, రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ సింపథైజర్లుగా ఉండడం అనేది నిజంగా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయంలా కనబడుతుంది. ఒక వేకప్ కాల్ ఏమో అనిపిస్తుంది, ఒక హెచ్చరిక, మరొక హెచ్చరిక. ఇది ఒక కొత్త తరహా ఉగ్రవాదంలా కనిపిస్తోంది. ఏమండి, మన లోక్సభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఒక గొగోయ్ అని ఉన్నారు. వారి యొక్క భార్య బ్రిటిష్ పౌరులు పాకిస్తాన్తో సంబంధం ఉంది, అక్కడ పనిచేసినటువంటి వారు. అది డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ ఒక విదేశీ యువతతో విదేశీ యువతను భార్యగా ఉంచుకొని పాకిస్తాన్తో సంబంధం ఉన్న వాళ్ళతో ఆయన వెలుగుతున్నారు అంటే ఎంతవరకు మనం క్షీణించామో తెలుసుకుంటున్నాం. అదేవిధంగా 1998 నుంచి కూడా ఈ దేశం అనాది నుంచి స్వాతంత్రం కోసం, జాతీయత కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయుల చేతుల్లో నుంచి విదేశీ మూలాలు ఉన్న వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కూడా ఈ విభాజక శక్తులు విజృంభిస్తున్నాయి. రీసెంట్గా రాహుల్ గాంధీ గారి కామెంట్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఈవెన్ ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా, శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్, ఇంకొక ఎంపీ కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మన యొక్క ఈ ఎంపీల బృందంలో, డెలిగేషన్ బృందంలో మన యొక్క గొంతుని వినిపిస్తున్నారు వివిధ దేశాల్లో. ఇలాంటి తరుణంలో మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, అంతకుముందు కూడా మాట్లాడారు, మన విమానాలు ఎన్ని కూలిపోయాయో చెప్పండి అని మాట్లాడుతున్నారు. నెంబర్ 1. రెండోది, రీసెంట్గా మాట్లాడుతున్నారు, అమెరికా నుంచి కాల్ వచ్చింది, నరేంద్రుడు అంటే మన ప్రధానమంత్రి మోదీ గారు సరెండర్ అయిపోయారు, అమెరికా యొక్క ఒత్తిడికి సరెండర్ అయిపోయారు, అందుకనే ఆపరేషన్ సింధూర్ ఆపేశారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్కి ఇతను చేసేటువంటి కామెంట్స్ అక్కడ సోషల్ మీడియాలో అంటే ఇతను ఒక ఏమంటారు, పోస్టర్ బాయ్ లాగా అయిపోయాడు అక్కడ అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? సో మీరు శశి థరూర్ గారి పేరు చెప్పారు, కనోలి గారి పేరు చెప్పారు.
1962లో చైనా భారతదేశం మీద యుద్ధం చేసి కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు సిఎన్ అన్నాదురై గారు జైల్లో ఉన్నారు. ఆయన ద్రవిడిస్తాన్ మూవ్మెంట్గా ఉన్నారు. ఆయన జైల్లో నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశం అన్యాక్రాంతమైనప్పుడు నాకు ద్రవిడిస్తాన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను ఆ ద్రవిడిస్తాన్ మూవ్మెంట్ని విత్డ్రా చేస్తున్నాను అన్నారు. అంటే ఆయన దేశభక్తి ఉండటం వలన అంతకుముందు ద్రవిడిస్తాన్ కావాలన్న ఆయన వ్యక్తి మహానుభావుడు సిఎన్ అన్నాదురై ఆ ద్రవిడిస్తాన్ మూవ్మెంట్ విత్డ్రా చేస్తున్నాను, భారతదేశం స్వతంత్రంగా ఉండకపోతే ద్రవిడిస్తాన్ ఎలా పనిచేస్తుంది అని ఆ సంతతికి చెందినటువంటి ఆ ఐడియాలజీ చెందినటువంటి కరుణానిధి గారి కూతురు, స్టాలిన్ గారి చెల్లెలు ఒక బృందానికి లీడర్ గా వెళ్ళి ప్రపంచం అంతా కూడా చాటి చెప్పి వస్తుంది, ఈ టెర్రరిస్టులు ఇలా చేస్తున్నారు, వీటిని మేము అంతమందిస్తామని చెప్పేటువంటి. అంటే వాళ్ళలో ఇంకా దేశభక్తి ఉండటం వల్ల, దేశభక్తి లేని వాళ్ళేమో మన విమానాలు ఎన్ని కూలిపోయి, మన సైనికులు ఎంతమంది చచ్చిపోయారు, మీరు చెప్పేది నిజమా కాదా అని ఇక్కడి నుంచే వీళ్ళు ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట. శశి థరూర్ గారు అన్నారు, ఆయన ఇంటలెక్చువల్, యునైటెడ్ నేషన్స్ లో అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా ఉండేవారు. జనరల్ సెక్రటరీ అవడానికి పోటీ చేయడానికి భారతదేశం యొక్క సహాయం కోసే మన వాజ్పేయి గారు ఎస్ అని చెప్పారనమాట. అంటే ఆయన దేశభక్తి ఉన్నారు. ఆయన బీజేపీ మనిషి కాదు, కానీ దేశభక్తులు కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోసం. ఖర్గే గారితో పోటీ చేశారు. ఖర్గే గారు ఏమో సోనియా గాంధీ గారి యొక్క శిష్యులు, అలాగే పరమానందటువంటి వాళ్ళు అనమాట అండి. అప్పుడు శశి థరూర్లో ఆయన బీజేపీ వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా దేశభక్తి ఉండటం వలన ఇండిపెండెంట్ గా ఆలోచించి ఏది సత్యము, ఏది మంచిది దేశానికి, దానికోసం నేను పాటుపడతానని ప్రయత్నం చేస్తున్నాను. ఇదే చెప్పాను, దీనికి కాంట్రాస్ట్ గా చెప్పాను కదా, ఆ గొగోయ్ అని ఎట్లా డెప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఒక భారతీయేతర స్త్రీతో వివాహం, అంతేకాకుండా ఆవిడికి పాకిస్తాన్తో పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి వాటిని బట్టి వాళ్ళు నిలుపుతున్నారు అనమాట. అంటే దేశభక్తి ఎంతమందిలో ఎంతవరకు లోపించిందో ఆలోచించారు. కరెక్ట్, మీరు అన్నట్టుగా బీజేపీని అలాగే ప్రధానమంత్రి మోదీ గారిని చాలా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తులు చాలా మంది ఈ డెలిగేషన్లో ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అసదుద్దీన్ అవైసీ లాంటి ఎంపీ కూడా ఈ రోజున కువైట్, బహ్రెయిన్ చాలా దేశాలకు ఆయన కూడా 4-5 దేశాలకు వెళ్ళారు. ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆయన కూడా ఆపరేషన్ సింధూర్ని ఉటంకిస్తూ ఇది ఒక పాకిస్తాన్ని ఎండగట్టారు, పాకిస్తాన్ని చాలా తిట్టారు. ఎప్పుడు ఆయన అంత పాకిస్తాన్ మీద అలా మాట్లాడడం మనం చూడలేదు. సో మీరు అన్నట్టుగా సరే ఇంటర్నల్గా చాలా మనకి ఇష్యూస్ ఉండొచ్చు, పొలిటికల్గా డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఇవన్నీ ఒకటే. బట్ ఆయన అసదుద్దీన్ అవైసీ కూడా ఆపరేషన్ సింధూర్ని, భారత ప్రభుత్వాన్ని అభినందిస్తూ మాట్లాడడము, పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఉన్నటువంటి కొంతమంది నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. మనం పాకిస్తాన్ అనే బదులు దానికి వేరే పేరు పెట్టడం మంచిది, టెర్రరిస్టాన్ అని. పాకిస్తాన్ అనబడే టెర్రరిస్టాన్తో అలా మాట్లాడితే బాగుంటుంది అనమాట అండి. ఎందుకంటే టెర్రరిస్ట్ నిల అయిపోయింది కాబట్టి. దానికి ఇప్పుడు అనువుగా బంగ్లాదేశ్, ఒకప్పుడు భారతదేశం యొక్క సహాయంతో స్వాతంత్రాన్ని పొందినటువంటి బంగ్లాదేశ్ కూడా మళ్ళా పాకిస్తాన్తో చట్టపట్టాలు కట్టి భారతదేశానికి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇటువంటి శక్తులకి భారతదేశంలోనూ వత్తాసు అంటే సహాయం చేసేవాళ్ళు, వాటిని సమర్థించేవాళ్ళు ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఈ వామపక్షీయుల చేత ఒకటి. 2, భారతదేశం యొక్క చరిత్రను మర్చిపోయిన వాళ్ళ చేత, తెలుసుకోలేని వాళ్ళ చేత, వారికి తెలియకుండా ఉండటం వలన మన చరిత్ర విద్యాజ్ఞానం ఉన్నటువంటి లోపం వలన ఈ దేశానికి శత్రువులు అంతర్గతంగా తయారవుతున్నారు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్ చౌదరి గారు. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాబట్టి వీళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలని నేను చెప్పాలి. చెప్పండి. ఎందుకంటే వీళ్ళని ట్యాకిల్ చేయాలంటే చెప్పండి, లీగల్ పద్ధతుల్లో అయ్యే పద్ధతి కాదు. ఎవరిని అరెస్ట్ చేసినా ఏ కేసు పెట్టినప్పటికీ కూడా చేయలేదు కాదు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ కుంటుపడిపోయింది, గుడ్డిగోడు అయిపోయింది. అలా ఉండటం వలన నేరస్తులు పట్టుబడినప్పటికీ కూడా వారికి శిక్ష జరగటం లేదు. కాబట్టి శాసనానికి కానీ శాసనరహితమైనటువంటి పద్ధతుల్లోనే ఇటువంటి వారిని అంతం చేయవలసిన అవసరాలు వస్తున్నాయి. అది ఫ్యాసిజానికి నాంది అవుతుంది. ఎందుకంటే అవైధానిక పద్ధతిలో అంటే లాలస పద్ధతిలో విజృంభించి దేశానికి హాని చేస్తున్నారు. వాళ్ళను కట్టు చేయాలంటే న్యాయ వ్యవస్థ కుంటుబడిపోవటం వలన
తక్షణం మనం వారిని కట్టుబడి చేయాలి. అందుకని న్యాయ వ్యవస్థకి ఇతర పద్ధతుల్లో వీరిని ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ అలా చేసినట్లయితే ఎక్కడికి వెళతామో తెలియదు. డెమోక్రసీ ఉంటుందా, లేకపోతే ఫ్యాసిజం ఉంటుందా, లేకపోతే ఇంక అల్లకల్లోలో ఉంటుందా? వీటన్నిటికీ తావు ఎందుకు వచ్చిందంటే ఈ భారతీయులలో జాతీయ అభిమానం, దేశభక్తి లోపించడం. అవి ఎలా లోపించింది అంటే మన విద్యా విధానం అంతా కూడా భారత వ్యతిరేకతను శాసించే విధంగా 70 ఏళ్ళు సాగటం వలన ఈ దురదృష్టం మనకు లభించింది. కరెక్ట్ సార్, ఇది చాలా సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అంశం ఇది. మీరు అన్నట్టుగా చాలా మంచి విషయాలు చెప్పారు, సలహాలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అనుకుంటున్నాను ఈ యొక్క అంశాలని భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుందని. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. ఇలాంటి దేశద్రోహులని లేదా అంతర్గత శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ పెహల్గాం దాడి తర్వాత ఇదంతా కూడా బయటపడుతున్నాయి. ఇక్కడే ఉంటూ, మన సమాజంలో ఉంటూ, మన దేశంలో ఉంటూ, ఇక్కడే పెరిగినటువంటి వాళ్ళు పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారంటే ఎంతకంటే సిగ్గుమాలని చర్య మరొకటి లేదు. ఇంకా ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేశవ్యాప్తంగా అందరినీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక వేకప్ కాల్, భారత్కి ఇదొక వేకప్ కాల్. కొత్త తరహా ఉగ్రవాదం ఇది. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దొరికినటువంటి వాళ్ళని విచారణ చేసి ఇంకా లింకులు, వాళ్ళకి ఎవరెవరితో లింకులు ఉన్నాయి అవి కూడా ఆరా తీసి బయటకు తీసి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి ఆ శిక్షలు ఎలా ఉండాలంటే మరొకసారి ఇలాంటి తప్పు చేయడానికి 1కి 100 సార్లు ఆలోచించేలాగా ఆ శిక్షలు ఉండాలి. మరి దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయని మనం కూడా ఆశిద్దాం. మీ అభిప్రాయాల్ని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.